ఐబొమ్మ ఇమ్మడి రవిపై ఇప్పటివరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఫిలిం ఛాంబర్ పైరసీ సెల్ సినీ నిర్మాతల ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సినీ పరిశ్రమ లక్ష్యంగా ఇమ్మడి రవి బెదిరించినట్లు ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు చేసింది. ఇమ్మడి రవి నెట్వర్క్ ను సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, ఇప్పటికే రవిపై 7 ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది అనుకోవచ్చు రవి విషయంలో? పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ ఆట కట్టించారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. మరోవైపు అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇప్పుడు రిమాండ్ తరలించారు. అలాగే 14 రోజులు రిమాండ్ విధించడంతో అతన్ని చెంచగూడ జరిగి తరలించారు. ఇప్పటి వరకు అతని మీద సుమారుగా 7 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇమ్మడి రవి మీద ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు సుమారుగా 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ప్రస్తుతం అందించినటువంటి సమాచారం. ఫిలిం ఛాంబర్ కు సంబంధించినటువంటి పైరసీ సెల్ తో పాటు ఇంకా నిర్మాతలు కూడా ప్రజెంట్ ఈ కేసులు పెట్టడంతో అతని మీద 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ప్రధానంగా సినిమా థియేటర్ లో రిలీజ్ అయినటువంటి సినిమాలను గంటల వ్యవధిలోనే వాటిని పైరసీ చేసి అనంతరం ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం వల్ల సినీ నిర్మాతలు భారీగా నష్టపోయారు. ప్రతి సినిమాకు కూడా ₹1,00,00,000 నష్టం వాటిల్లడంతో ఈ పైరసీ బారిన పడినటువంటి నిర్మాతలందరూ కూడా ముక్కుమడిగా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో సుమారుగా వివిధ సందర్భాల్లో 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సో ఈ ఎఫ్ఐఆర్ల మీద సీరియస్ గా వర్కౌట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇదే నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలోనే బెట్టింగ్ యాప్ కు సంబంధించినటువంటి ఒక లింక్ దొరకడంతో ఆ లింక్ ఆధారంగా దర్యాప్తు చేసినప్పుడు ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించినటువంటి భాగవతం కూడా బయటపడినటువంటి నేపథ్యంలో అతని మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. అయితే